హైదరాబాద్ మహానగరంలో పెరుగుతున్న ట్రాఫిక్ రద్దీ, కాలుష్య సమస్యలకు చెక్ పెట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం కీలక ప్రకటనతో ముందుకు వచ్చింది. ప్రజా రవాణా వ్యవస్థను ప్రోత్సహించడంలో భాగంగా ఎంఎంటీఎస్ రైళ్లలో మహిళలు, పురుషులు సహా అందరికీ ఉచిత ప్రయాణం అందించేలా చర్యలు తీసుకోవాలని నిర్ణయించింది. దీనివల్ల రవాణా ఖర్చులు తగ్గి ప్రజలకు ఆర్థికంగా ఉపయోగపడుతుంది. తెలంగాణ ఆవిర్భావ దినమైన జూన్ 2 నుంచి ఈ పథకాన్ని అమలు చేసేందుకు సిద్ధమవుతోంది. ఎంఎంటీఎస్ లో ఉచిత ప్రయాణ పథకానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఈ నేపథ్యంలో సీఎస్ రామకృష్ణరావు తదితరులు ఇటీవలే ధామ రైల్వే జీఎం సంజయ్ కుమార్ శ్రీవాస్తవతో సమావేశమై చర్చించారు. జూన్ 2 నుంచి ఏడాది పాటు ఈ పథకాన్ని అమలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. ఫలితాన్ని బట్టి కొనసాగింపుపై నిర్ణయం తీసుకోవాలని యోచిస్తోంది. ప్రస్తుతం ఎంఎంటీఎస్ రైళ్ల ప్రయాణికుల సంఖ్య ఆధారంగా ఏడాదికి డామా రైల్వేకు 10 కోట్ల ఆదాయం వస్తున్నట్లు అంచనా. ఉచిత ప్రయాణ పథకం అమల్లోకి వచ్చాక పెరిగే ప్రయాణికుల సంఖ్యతో నిమిత్తం లేకుండా ప్రస్తుత ఆదాయాన్ని తాము ఇస్తామని రాష్ట్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి సునీల్ ఫోన్ ద్వారా అందిస్తారు. సునీల్, నగరవాసులకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మరోసారి గుడ్ న్యూస్ చెప్పింది. ఎంఎంటీఎస్ ప్రయాణికులకు కూడా ఇది ఒక మంచి శుభవార్తగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే జూన్ 2 నుంచి హైదరాబాద్ నగరవాసులకు మెట్రో రైల్లో ప్రయాణం చేయాలంటే ఉచితంగా ఎలాంటి డబ్బులు చెల్లించకుండా ఫ్రీగా మెట్రో ప్రయాణం చేసే విధంగా అటు రాష్ట్ర ప్రభుత్వము అటు కేంద్ర రైల్వే శాఖ అధికారులతో రాష్ట్ర ప్రభుత్వం ఒక అవగాహనకు వచ్చినట్టు కూడా సమాచారం తెలుస్తుంది. ప్రస్తుతం నగరంలో ట్రాఫిక్ సమస్యలను తగ్గించేందుకు అదేవిధంగా వాతావరణ కాలుష్యాన్ని తగ్గించేందుకు ప్రభుత్వము ఈ నిర్ణయం తీసుకున్నట్టు కూడా సమాచారం తెలుస్తుంది. ఎంఎంటీఎస్ ప్రాజెక్టు ప్రభుత్వము అత్యధిక ప్రాధాన్యత కల్పిస్తుంది. దీంతో పాటు ప్రయాణికుల టికెట్ ఖర్చు మొత్తం కూడా రాష్ట్ర ప్రభుత్వమే భరిస్తుంది. సౌత్ సెంట్రల్ రైల్వేకు దాదాపు 16 కోట్లు చెల్లించే విధంగా ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఎంఎంటీఎస్ 2వ దశకు దాదాపు 491.45 కోట్ల వ్యయంతో ఈ యొక్క నగర ప్రజలకు భారీ ఉపశమనం కలిగించే పని ఇటు రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న సమాచారం తెలుస్తుంది. మెట్రో రైలు ఆర్టీసీ బస్సులతో పాటు ఎంఎంటీసీని కూడా ప్రోత్సహించాలని రాష్ట్ర ప్రభుత్వము ట్రాఫిక్ సమస్యలతో పాటు మరొక కాలుష్యాన్ని మొత్తం కూడా పూర్తిగా శాశ్వతంగా పరిష్కరించేందుకు రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం కూడా తీసుకున్నట్లు కూడా సమాచారం తెలుస్తుంది. రైట్, థ్యాంక్ యూ సునీల్.